హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఎంతో ఆరోమాటిక్గా, క్రీమీగా, యమ్మీగా ఉండే మటన్ కర్రీ రెసిపీ అండి. అదే మలబార్ మటన్ కర్రీ. దానికోసము ఒక హాఫ్ కేజీ మటన్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం నిమ్మరసం, 1 టీ స్పూన్ అంతా కొబ్బరి నూనె వేసి నేను రాత్రంతా మ్యారినేట్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీద టైం లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అలాగే మ్యారినేట్ చేసిన గిన్నెలోని కొద్దిగా వాటర్ వేసి దీంట్లో కుక్కర్లో వేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు వదిలేస్తే మనకి మటన్లో నుంచి ఇలాగా వాటర్ ఊరుతాయండి. ఆ టైంలో 1 టీ స్పూన్ అంతా కారం వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకొని కుక్కర్ది మూత పెట్టేసుకొని మనం ఒక 8 to 10 విజిల్స్ ఇది ప్రెషర్ కుక్ చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో. ఓకే, సో మటన్లో నుంచి ఊరే వాటర్తోనే అది కుక్ అవుతుంది. నేను ఎక్స్ట్రా వాటర్ ఏం వేయలేదండి. సో ఇదిగోండి, మటన్ అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా కొబ్బరి నూనె, మీ దగ్గర కొబ్బరి నూనె లేకపోతే నార్మల్ వేరే ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చండి. అథెంటిక్గా మలబార్ వంటకాలన్నీ కూడా కొబ్బరి నూనెలో చేస్తారు. సో అందుకని దాంట్లో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఒక అరెంజ్ అంత చెక్క, ఇంకా కొంచెం షాజీరా వేసుకుని అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. ఇవి బాగా బ్రౌన్ ఆనియన్ లాగా వేయించుకోవాలన్నమాట. ఓకే, సో దానికోసం నేను ఇంకా ఆనియన్స్ వేగడానికి ఉప్పు కూడా వేసానండి. సో ఇది ఇంకా బ్రౌనింగ్ స్టేజ్లో ఉండగానే మనము ఒక టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి దీన్ని ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిపోతుంది. ఆనియన్ కూడా ఇదిగోండి ఇలాగా బ్రౌన్ అయిపోవాలి. ఓకే, ఇలా అయిన తర్వాత కొన్ని పొళ్ళు వేసుకోవాలి మనము. ఒక హాఫ్ టీ స్పూను సోంపు పొడి, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక పావు టీ స్పూను నల్ల మిరియాల పొడి, ఇవన్నీ వేసి ఒక్కసారి వేయించుకొని ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా నేను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. సో ఇది మంచిగా ఒక్కసారి వేయించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేస్తున్నాను అడుగంటకుండా. సో ఒక్కసారి ఇది మూత పెట్టేసి టమాటా మంచిగా మెత్తగా ఉడికిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలండి. యాక్చువల్లీ అయితే ఇది మలబార్ రీజియన్కి సంబంధించిన వంటకం అండి. మలబార్ రీజియన్ నార్త్ కేరళకి చెందిన రీజియన్ అనమాట. ఇదిగోండి, టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మటన్ ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో అది స్టాక్తో సహా దీంట్లో వేసేయాలి. అలాగే ఇంకొక పావు కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ మసాలాలు, మటన్ను ఇవన్నీ కూడా మంచిగా బ్లెండ్ అయిపోతాయి ఒకదాంతో ఒకటి. ఓకే, సో ఈ టైంలో 1 కప్పు చిక్కటి కొబ్బరి పాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ రెడీమేడ్ కొబ్బరి పాలే వేస్తున్నానండి. మీరు ఫ్రెష్గా కూడా తీసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక పావు కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. కుక్ చేసేటప్పుడు వేయాలి. అలాగే కొంచెము మటన్ మసాలా కూడా వేసుకున్నాను నేను, అది కూడా రెడీమేడ్తే వేసుకుంటున్నాను, మీట్ మసాలా. అది ఒక్క సింగిల్ బాయిల్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించాలండి. కొబ్బరి పాలు వేసాక ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు, అంతేనండి. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి మనము గార్నిష్ చేసుకుంటే మనకి ఈ మలబార్ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా రిచ్ కోకోనట్ మిల్క్ గ్రేవీ అండి ఇది. సో భలే టేస్టీ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పరాఠాతో చాలా బాగుంటుంది, ఇంకా రైస్ తోటి చాలా యమ్మీ ఉంటుంది, చపాతీతోటి దేనితోనైనా తినచ్చు. ఓకే, అలాగే నేను లాస్ట్లో కొంచెం కొబ్బరి పాలు వేసినప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలండి, అది వేయడం మర్చిపోయాను, మీరు తప్పకుండా వేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.